ఛీ, 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 ఛీ. ఏంటి ఈ అవతారం? నేను అవతార్ సినిమాలో కూడా చూడలేదు. ఫేస్ ప్యాక్. ఛీ, చండాలంగా ఉంది, తీసే. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎందుకు వేసుకున్నావే? అమ్మా, అబ్బాయిలకు 6 ప్యాక్, అమ్మాయిలకు ఫేస్ ప్యాక్ చూడ్డానికి అందంగా ఉంటుంది. ఆహా, అంత అర్జెంటుగా అందంత అవసరమేమొచ్చిందే? లాస్ట్ నైట్ ఐ థింక్ వెల్ ఫైనలీ ఐ డిసైడెడ్ టు బికమ్ ఇన్ఫ్లుయెన్సర్. ఏదో అన్నావే, తెలుగులో చెప్పు. అంటే రీల్స్ బాగా చేసి పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నా అమ్మా. అవునా? ఏది ఇన్ఫ్లుయెన్సర్ స్పెల్లింగ్ చెప్పు. ఐ ఆ, ఎన్ చెప్పు చెప్పు. తర్వాత ఏదో ఉంటుంది. అది గ్రామర్ రాదు కానీ గ్లామర్ కావాలి. మినిమం ఇంగ్లీష్ రాదు కానీ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి. ఎలానే? ఇలా అమ్మా. బాగా చదువుకొని బాగుపడవే అంటే ఇన్స్టాలో వీడియోలు చేసుకొని వైరల్ అవుతానంటావేంటే? మరేం చేయనమ్మా, నువ్వు చెప్పావని ఎల్కేజీ నుండి డిగ్రీ దాకా కష్టపడి చదువుతూనే ఉన్నాను. కనీసం గుర్తింపు కూడా రాలేదు. అదే ఇన్స్టాలో సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అని వీడియో పోస్ట్ చేస్తే మన ఏరియా పోస్ట్ మ్యాన్ గుర్తుపట్టాడు. 15 ఏండ్లుగా రాని గుర్తింపు 15 సెకండ్లు వీడియో పోస్ట్ చేస్తే ఓవర్ నైట్ లో వచ్చిందమ్మా. అందుకే ఎడ్యుకేషన్ ని అవాయిడ్ చేసి ఎంటర్టైన్మెంట్ లోకి అడుగు పెడదాం అనుకుంటున్నా. ఏమంటావమ్మా? ఏమంటానా? చీపిరి కట్ట తిరగేసి కొడతానంట. ఏ అంటే ఏంటే, ఈ కాలం అమ్మాయిలకి కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ కంటే వీడియోస్ కు వచ్చే కమెంట్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫ్యూచర్ మీద ఫోకస్ కంటే ఫాలోవర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. చూడు ప్రియా, ఏ సోషల్ మీడియా అయినా హాబీ అవ్వాలి కానీ కెరీర్ కాకూడదు. మూసుకొని కాలేజ్కి వెళ్ళు. మీ మమ్మీలంటే ఎప్పుడు కూతురు అర్థం చేసుకోరు. అమ్మా, ఏంటే? ఒకసారి మాట్లాడాలి. మాట్లాడుకో. అమ్మా, ఏంటే? నీతో మాట్లాడాలి. మ్యాటర్ ఇంపార్టెంటా అర్జెంటా? అర్జెంట్ గా చెప్పాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్. సరే, నాకు కొంచెం పనుంది, లోపలికి రా, మాట్లాడుకుందాం. లేదు, ఇక్కడే మాట్లాడాలి. అవసరం ఎవరిది? నాదే. ఇట్స్ ఓకే, ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఇన్ ఎవ్రీ హోమ్. నేను వస్తా. అమ్మా, నేను ఇంకో కాలేజ్ కి మారిపోతాను. నాకు ఈ కాలేజ్ నచ్చలేదు. ఏమైందే? కాలేజీలో ఎవరైనా ఏడిపిస్తున్నారా? లేదమ్మా. మరి కాలేజీలో ఏమైనా ప్రాబ్లమా? ఈ కాలేజే ప్రాబ్లం అమ్మా. ఏమైంది కాలేజ్కి? ఏ అంటే ఏం చెప్పను. నువ్వు నార్మల్ గా చెప్తేనే అర్థం కాదు, ఇంకా జపాన్ స్టైల్లో చెప్తే మాకేం అర్థమైతే? మూసుకొని నార్మల్ గా చెప్పు. కాలేజ్ చాలా బాగుంటుంది కానీ కాలేజ్ లో కలరింగ్ లేదు. క్లాస్ రూమ్స్ చాలా పెద్దవి కానీ బ్లాక్ బోర్డ్ చాలా చిన్నవి. లెక్చరర్స్ చాలా బాగా టీచ్ చేస్తారు కానీ అదేంటో అమ్మా నాకు ఒక్క ముక్క అర్థం కాదు. క్యాంటీన్ కత్తిలా ఉంటుంది కానీ ఫుడ్డే చెత్తలా ఉంటుంది. కాలేజ్ లో లైబ్రరీ ఉంటుంది, క్లాస్ కి దూరంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇలాంటి కాంప్లికేటెడ్ కాలేజ్ లో నేను చదవలేనమ్మా. మరి నీకు ఎలాంటి కాలేజ్ కావాలో? కాలేజ్ అంటే ఫ్రీడమ్ ఉండాలి. రోజు 3 hours కాలేజ్ ఉండాలి కానీ 3 కల్లా కాలేజ్ అయిపోవాలి. వీక్లీ వన్స్ క్లాస్ ఉండాలి, ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ ఉండాలి. క్వశ్చన్ పేపర్ 100కై ఉండాలి, పాస్ మార్క్స్ 10కై ఉండాలి. క్యాంటీన్ లో బేవరేజెస్ కంటే బేవర్స్ బ్యాచ్ లో ఎక్కువ ఉండాలి. అప్పుడే కాలేజ్ కలకల్లాడుతుంది. నువ్వు చెప్పిన క్వాలిటీస్ ఉన్న కాలేజీ మన కంట్రీలోనే లేదమ్మా. దెన్ వై యూర్ వేస్టింగ్ టైం అమ్మా. నన్ను యూఎస్ పంపండి, అక్కడ హ్యాపీగా చదువుకుంటాను. నిన్ను ఇండియాలో చదివించడానికే ఈ ఇల్లు బ్యాంక్ లో తాకట్టు పెట్టు. అదే యూఎస్ అంటే ఊర్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకోవాల్సిందే. సారీ బేబీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అమ్మా, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నోరు మూసుకొని కాలేజ్కి వెళ్ళు. నేను హట్ అయ్యాను, ఇక్కడ నుంచి బాయ్కాట్ చేస్తాను.